నా పేరు బాణోత్ వెంకటేష్, మాది సూర్యాపేట పక్కన మునిరాకండ విలేజ్. నేను ఈ సిస్టంలో ఎందుకు వచ్చారు? డ్రెస్ తీసుకోవాలి కదా, మీరు ఆల్రెడీ ఫ్రీడమ్లో ఉన్నారు, డ్రెస్ తీసుకోండి, ఎవరు వద్దంటారు. 2 సంవత్సరాల బ్యాక్ నేను హోటల్లో పనిచేసాను సార్, బాలాజీ హోటల్లో సూర్యాపేట. తర్వాత చిన్న చిన్న రియల్ ఎస్టేట్ చేసుకునేది. నాకు ఎక్కడ రూపాయి ఇన్కమ్ కూడా జనరేట్ కాదు. 5,500 నెల మొత్తం పనిచేసి 30 రోజులు పనిచేస్తే 5,500 జీతం. అట్లా నాకు ఈ ఆపర్చునిటీ కల్పించిన మా గురువు గారు, మా వీరారెడ్డి సార్కి ఒకసారి గట్టిగా చెప్పండి. ఎందుకంటే భగవంతుడే చెప్పండి, ఎవరికైనా ఒక వృత్తిధోరణి వస్తుంది. కాబట్టి మనం వచ్చిన అవకాశాన్ని క్లారిటీగా వినకపోవడం వల్ల ఫెయిల్ అవుతున్నాం. ఈ బిజినెస్ కావచ్చు, ఏ బిజినెస్ అయినా కావచ్చు, విడివిడి జ్ఞానంతో వదిలిపెట్టడం వల్ల అన్ని బిజినెస్ అట్నే అయిపోతుంది. గట్టి పట్టుదలతో మనం ఏదైనా పని చేయాలనుకుంటే దాని మీద ఫస్ట్ శ్రద్ధ, అంటే గట్టిగా ప్రయత్నం అనేది, తర్వాత మనం వినకపోవడమే అంత పెద్ద సమస్య అవుతుంది. బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నాం, క్లారిటీ మనకే ఉండదు. బండి ఏంటి, బిజినెస్ ఏంటి, ఎలా చేస్తే ఎలా వస్తుంది అనేది ఎవరికి నాలెడ్జ్ లేదు పూర్తిగా. కంపెనీ వేరే వేరే కంపెనీలు 100 రకాల కంపెనీలు వచ్చినాయి, కానీ మ్యానుఫ్యాక్చర్ ఎవరికి లేదు. కొంతవరకు ఇస్తుంది, తర్వాత ఆగిపోతాయి. ఆ వాటిలో కొంతమంది స్ట్రగుల్ అవుతున్నారు. అవన్నీ ఎందుకంటే మనది మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నాయి, యూనిట్ ఉంది, మళ్ళీ షోరూమ్స్ ఉన్నాయి, బండ్లు రెడీగా ఉన్నాయి, స్కూటీ ఉంది, బైక్ ఉంది, ఆటో ఉంది, ట్రాక్టర్ ఉంది, కార్ ఉంది. ప్రొడక్ట్ రానున్న ఫ్యూచర్ మొత్తం ఎలక్ట్రికల్. కాబట్టి మారుతున్న ప్రపంచానికి మనం కూడా కొద్దిగా మార్పు చెందుకుంటేనే మనం సక్సెస్ అవుతాం ఏదో ఇందులోనే. ఇక్కడ ఆర్థికంగా బలపడమంటుంది కంపెనీ, మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అవుతుంది. కాబట్టి ఒక వెహికల్ పర్చేజ్ చేపిస్తే మనకు 5,000 రూపాయలు కమిషన్ ఇస్తుంది. ఏ కంపెనీ కూడా ఇప్పటివరకు సాధించలేదు ఇంత కమిషన్. 500 రూపాయలు ఇస్తుంది. హీరో హోండా అయినా, బజాజ్ అయినా, ఏ కంపెనీ అయినా సరే ఛాంబర్ దగ్గర ఎవరికైనా బండి కొనిపిస్తాం, కమిషన్ ఇస్తున్నారు సార్. 5,000 రూపాయలు అంటే నాటేజ్ నెల జీతం. చిన్న వాళ్ళకైతే నెల జీతం, పెద్దవాళ్ళకైతే 10-15 రోజుల ఇన్కమ్ ఉంటుంది. అందుకనే దీంట్లో మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ రానున్న భవిష్యత్తు మొత్తం మారుతుంది. కాబట్టి మన ఫ్యామిలీకి ఏం కావాలి, మనకేం కావాలి, ఎంత ఇన్కమ్ సంపాదించుకోవాలి, మనకున్న సర్కిల్ ఎంత ఉంది, ఈ సబ్జెక్ట్ ప్రకారం మనం తెలుసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్ కొట్టవచ్చు. ఈ సిస్టంలో ఉంది, సిస్టంలో దమ్ముంది, ప్లాన్లో మంచి క్లారిటీ ఉంది. ఇందులో ఎలక్ట్రికల్ వెహికల్స్ అందరికీ అవసరం. ఎవరి కోసం వాళ్ళు వెహికల్ కొంటున్నారు సార్? మన కోసం కొనట్లేదు. ఎవరి కోసం జియో వాడుతున్నారు సార్? ఆయన కోసం వాడుతున్నామా? మన అవసరాలు తీర్చుకోవడం కోసం మనం రీఛార్జ్ చేసుకుంటున్నాం, కానీ ఆయన కోటీశ్వరుడు అవుతుందని చెప్పి మనం వాడట్లేదు. కదా, అర్థం చేసుకోండి పాయింట్. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ మైలేజ్ వస్తుంది బండి. కొనిచ్చినందుకు అతనికి బెనిఫిట్ ఏమవుతుంది? రోజుకు 200 రూపాయలు సేవ్ అవుతుంది. 6,000 నెలకు సేవ్ అవుతుంది. సంవత్సరానికి 72,000 సేవ్ చేపిస్తారు. మీరు ఖర్చు పెట్టేట్లే సేవ్ చేసుకుంటూ సంపాదించుకుంటున్నాం. ఎలక్ట్రికల్ వెహికల్స్ భవిష్యత్తు అంతా ఇదే. ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ కొనుక్కోవచ్చు. 18 రకాల మోడల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, మీరు కొనుక్కోవచ్చు. నేను ఈ సిస్టంలో రాకముందు 5,500 జీతాన్ని పనిచేసిన సార్. నేను ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో నేను 60 లక్షల ఇన్కమ్ తీసుకున్నాను సార్. నా డైలీ ఇన్కమ్ వచ్చేసి 10,000, 20,000 ఉంది ప్రజెంట్. ఈ రోజు నాది 40,000 పడినా 40,000. మరి 5,500 అక్కడనే ఉండిపోతే, కానీ అర్థం కాదు ఫస్ట్ రోజు. బిజినెస్ ఏంటి, ప్లాన్ ఏంటి అని మొత్తం అర్థం కాదు. ఈ లక్షల కోట్లు భయం అవుతుంది ఫస్ట్, ఎవరికైనా భయం అవుతుంది. కానీ దాంట్లో ఉంది, సబ్జెక్ట్ ఉంది. కానీ క్లారిటీగా ఒకటేసారి మనం నర్సరీ కాడ నుంచి చదువుతామా, ఎమ్మటే పాస్ అవుతాం సార్. మనం ఈ నర్సరీ రాగానే ఎగురుతాం, గంతులే ఆడిటి కింద మీద పడుతుంటాం, ఎమ్మటే పాస్ అయిపోతామా? కాదుగా. నర్సరీ అంటే చిన్నపిల్లలు, మీరు కూడా ఇంత ఇప్పుడు ఇక్కడ ఐడి కొడతారు, కానీ అక్కడే ఎగురుతారు కొద్దిగా. ఏమని 5,000 పెట్టినా కానీ ఆయన ఏంటాడు, ఈయన ఏంటాడు, ఎందుకు వింటాడు, ఎలా వింటాడు? క్లారిటీ మీకే సగం తెలుసు, ఆయన సగం చెప్తే ఇంకేడైతే సబ్జెక్టు. అందుకనే పూర్తిగా మీ అప్లైనర్ ద్వారా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అర్థం ఏమంటే ఒకటేసారికి అయితే అసలే కాదు. బిజినెస్ 10-15 సార్లు మనం ఫాలో చేసుకుంటే ఎంత ఇన్కమ్ తీసుకోవాలన్నా ఇందులో ఉంది. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్ అనేది 1 కోటి రూపాయలు సంపాదించాలంటే మనం చేస్తున్న పనులలో లేదు, అవకాశం లేదు. ఒకసారి మీకు మీరే ప్రశ్నించుకోండి సార్. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు.
100 రూపాయలు కష్టపడి సంపాదించుకోవాలంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలనో అది చేస్తున్నాం మనం. నాకు ఇలా మీరు ఏం చేయకుండానే నా టీం బిల్డ్ అవుతుంది కాబట్టి ఎవరు చేసుకున్నా ఇట్లా మనం సపోర్ట్ ఇచ్చి కూడా పోవడమే. అట్లా నాకు టీం బిల్డ్ చేసుకున్నాను. నేను ఒక కాండే కాదు, నా టీం వచ్చేసి 30,000 టీంలో క్రాస్ అయింది. 30,000 టీంలో ఎవరు పని చేసినా నాకు ఇన్కమ్ వస్తుంది. అంటే వస్తుంది కదా, మనం ఆగదు. మళ్ళీ ఇది మన గోల్ రీచ్ ఏంటి? 10 కోట్లు. 10 కోట్లు వచ్చిన దాకా పోరాటం సాగుతూనే ఉండాలి. 150 కోట్ల మందిని మార్చమనట్లేదు నేను. మనం ఆగమవుతాం. ఫస్ట్ నేను మార్చమన్నది ఎంతమందిని? 10 పదులు ఎంత సార్? 100 మందిని మార్చాలి. 100 పదులు ఏంటి సార్? 1000 పదులు నీకు గేమ్ అయిపోయి ఇంకెందుకు ఘోరం? 150 కోట్ల మంది వాడు ఇంటో అందరు ఇంటే మనం ఈడెత్తుకుంటాం సార్. మనం చెప్పిందల్లా వాడు ఇంటుంటాను అవతల వ్యక్తి. మనం ఎప్పుడో పొడిషన్లో కావాలి. మనం చేస్తున్న బిజినెస్ నేను కిరాణా షాప్ పెట్టి అందరు నాకంటే వచ్చిన పొడిషన్ కానా? నేను వ్యాపారం రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. నేను అందరు చెప్పాను నేను ఎమ్మటి కొంటే నేను పొడిషన్ కానా? అందరు కొంటారా? 100 సార్లు చెప్పారు, 10 సార్లు చెప్పాలి. ఎక్స్ప్లెయిన్ చేసి ఎన్నిసార్లు తిరిగితే ఎన్నిసార్లు ఖర్చు పెట్టుకుంటే ఒక నాడు కొంటారు, కొంటారు. మనం చేసే పనిలా తక్కువ టైంలో ఎక్కువ ఇందులో కొట్టొస్తాం. టైం వేస్ట్ చేసుకోకండి. మీరు చేస్తున్న పనికి ఏమైనా ఆటకం ఉండేది? మీకున్న సర్కిల్ని పరిచయం చేసుకుంటూ కొంతమందిని మాత్రమే ఇంపాక్ట్ చేయగలుగుతాం. మనం 1000 మందిని అంటే కష్టమవుతుంది. ఈ 10 మందే కీలకం. మనం ఇక్కడ 10 పదులు 100 మందే కీలకం. ఒక వ్యక్తి కాడ 10 మందే మాట వింటారు, 100 మంది వినరు. 100 మంది అయితే మొత్తం ఆగమైపోతుంది, సిస్టమే ఆగమైపోతుంది. ఈ 10 మందికి మాత్రం క్లారిటీ ఐడి కొట్టడం, ఐడి ఫీడ్ చేయడం, బిజినెస్ ఎలా చెప్పడం, అక్కడ బుక్లెట్ ఉందా లేదా చెక్ చేసుకోవడం, వీటిని బాగా ఫోకస్ చేయాలి. ఈ 10 మందిని 10 పదులు 100 మంది వచ్చిన దాకా కాపాడుకోవాలి. టీము ఇట్లా బిల్డ్ చేసుకోవడం పోవాలి. తర్వాత 100 మంది అయినాక మీరు ఉండక్కర్లే అసలు. ఎందుకంటే మీరు ఆల్రెడీ సబ్జెక్ట్ వాళ్ళకి ఇచ్చేసి 30 రోజులు 30,000 జీతానికి పనిచేస్తాం. కానీ ఇక్కడ 1 రోజులు 50,000 వస్తున్నట్టు ఎందుకు చేయవు? అందుకనే బాగా హార్డ్ వర్క్ చేయండి. తక్కువ టైంలో 1 కోటి రూపాయలు కొట్టండి. 1 సంవత్సరంలో కొట్టండి.